పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం. మన ప్రభువు, మన రక్షకుడు మన కోసం చేసిన త్యాగపూరితమైన శిలువ యాగం, శిలువకు దానికి ఉన్న విలువకు గుర్తింపు నొందే విధంగా మనం దేవుని వాక్యంలో, వాక్య ధ్యానాలలో సాగవలసి ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు మనం దేవుని వాక్యం గురించి, దేవుని వాక్యము రెండుల ఖడ్గము అని ఉంది. 2 అంచుల ఖడ్గం. దేవుని వాక్యం అంటే అది 2 అంచుల ఖడ్గం. అంటే 2 నిబంధనలు. గమనించండి, 2 నిబంధనలు. ఈ 2 నిబంధనలు నిత్యుడగు ఆత్మ ద్వారా నిరంతరము ఈ నిబంధనలు దేవుడు మోషే ద్వారా రాయించాడు. ఏంటి ఆ నిబంధనలు అంటే, 1 క్రొత్త నిబంధన, 2 పాత నిబంధన. అంటే భూమి మీద మొట్టమొదట క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు వద్దకు నడిపించడానికి ఇవ్వబడింది పాత నిబంధన. యేసుక్రీస్తు శిలువ యాగంలో చేసింది క్రొత్త నిబంధన. అయితే ఈ 2 నిబంధనలు కూడా ఇశ్రాయేలీలకు మాత్రమే వర్తిస్తాయి. ఇశ్రాయేలీలకు మాత్రమే. ఇశ్రాయేలీలు అంటే యాకోబు 12 మంది పిల్లలు. ఆ 12 మంది పిల్లలు ఒకప్పుడు 6,03,550 మంది. ఇప్పుడైతే దరిదాపు ఇశ్రాయేలీలు ఇంచుమించు 90 లక్షల మంది ఉన్నారు ఇశ్రాయేలీలు ఇప్పుడు ఇస్రాయేల్ కంట్రీలో. గమనిస్తే వీళ్ళంతా ఎవరి పిల్లలంటే యాకోబు పిల్లలు. ఈ కుటుంబం మొత్తానికి మూల పురుషుడు యాకోబు అన్నమాట. అలాగే నిబంధనలు కూడా 2 నిబంధనలు కూడా ఇశ్రాయేలీలకే చేయబడింది. ఇర్మియాలో చెప్తాడు. ఇర్మియాలో చెప్పబడినట్లుగా 2 నిబంధనలు కూడా వాళ్ళకే. ఒకటి ఐగుప్తు నుంచి వచ్చింది, రెండోది ఏంటంటే క్రొత్త నిబంధన శిలువ ద్వారా రావాల్సింది. దేవుడు ముందే వాగ్దాన ప్రకారం మరి ఇర్మియాతో చేసిన వాగ్దాన ఫలాన్ని మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి నెరవేర్చడానికి క్రొత్త నిబంధన గ్రంథం యొక్క విలువలు మనకు తన విశ్వసనీయతను తెలియచేయడానికి వ్రాయబడిన మహత్తరమైన గ్రంథం. ఈ గ్రంథం విలువను తెలుసుకోవడానికి దేవుని వాక్యం మనకు చాలా ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యంలో 2 నిబంధనలు అని మనం రాయబడి ఉన్నాయి. అది ఇర్మియా గ్రంథంలో రాయబడింది. నేను చదువుతాను. నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను. 5 నిమిషాలు వరకే ఈ షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. అలా 5, 10 అలా నిదానంగా పెంచుకుంటూ వెళ్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ షార్ట్ ఫిల్మ్లు ఎందుకు చేస్తున్నామంటే, మేము గత 5 సంవత్సరాలుగా మరి దేవుని వాక్యాన్ని చెప్తున్నాం.